నీ అవ్వ మా పోరి మంచిగా ఉన్నదని చేసుకుంటే అప్పుడే వేరువాడేసింది. మా అవ్వను మా పాప మస్తు బాధపడతారు. నీ అవ్వ మా అవ్వను ఊళ్ళ నుండి కూడా నెలకు ఒక్కసారి చూస్తలేను. మా బాప అంటే రోజు వస్తాడు, అన్నం తింటాడు, కూర అడకపోతాడు. కానీ ఏం చేయాలి? నీ అవ్వ నా పెళ్ళానికి నా అవ్వ గింత కూడా పడతలేదు. నాకు ఒక్కటి ఉండే, ఇప్పుడు దాని మాట నన్నే అది ఇష్టమై చేసుకున్నా. ఇప్పుడు మా అవ్వ మాటిని మా ఇంటికాడ ఉన్నాను అనుకో, అది నన్ను ఇడిచిపెట్టిపోతుంది. నన్ను ఇడిచిపెట్టిపోవద్దంటే ఏం చేయాలి? దాన్ని పట్టుకొని ఉండాలి. అందుకే దాన్ని పట్టుకొని ఉంటానా. నాకు ఒక్కటి ఉన్నది, అది బయట చెప్పుకుంటే ఇజ్జతమానం పోతాను. కానీ నేను ఇప్పుడు ఎప్పుడైనా చెప్పా, టైం వచ్చినప్పుడు అదే బయట పడుతుంది. నేనేం చేయాలి? మా అవ్వ తొవ్వల కలిసి ఓ అవ్వ ఓ వాదంటే ఇప్పుడు తొవ్వల కనబడంగానే నీకు అవ్వ గుర్తుకొచ్చిందారా అని అది పొట్టు పొట్టు తిడుతుంది. నాకు నువ్వు ముఖమే చూస్తలేదు పారాయణం లెక్క. ఈ అవ్వ నా పిల్లం ఎప్పుడు మారుతుందో ఏమో, ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. నీ అవ్వ ఎన్నటికైనా మా అవ్వ నున్ను నా భార్యను కలుపుతా, మేము మా ఊళ్ళోకి పోయి ఉంటాం. నీ అవ్వ ఈ సంతుళ్ళుండి కిరాయి ఉండుడైంది, అదే మా బాబు మొత్తుకుంటాను. కానీ నేనేం చేయాలి? నా పిల్ల వింటలేదే. నీ అవ్వని ఇవాళ దాన్ని ఒప్పి చూస్తా. మనకెందుకే, వాళ్ళు మనం తప్పే వాళ్ళు ఉన్నారా? లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్తా. ఇంట్లో ఇన్నది లేకపోతే అది చెప్పినట్టే ఇంటా. ఈ నల్లమొక్కప్పుడు పొద్దుగానే లేచి బయట పడ్డాడు కదా. ఇంత పొద్దుగానే బయటికి పోయినంటే వాళ్ళ అవ్వోళ్ళ ఇంటికే వేయను. ఇంకేంది ఇక వాళ్ళ అవ్వ లేనిపోని ముచ్చట్లు చెప్పుకుంటా ఛాయ్ వస్తుంది, లోటెడ్ ఛాయ్ తాగుతాడు, ఈడికచ్చి ఎగురుతాడు. ఇక ఏం పని ఉన్నది ఈ మనిషికి? ఆయన మా అత్తకేడో పని లేదు. ఆమె నచ్చకనే మేము వేరుపడి ఊర్లో కిరాయికుంటాను. మళ్ళీ పిలిపించుకొని ఎందుకు ముచ్చట్లు పెడతాను? అన్ని లేనిపోని చెప్పుకుంటా గొడవలు పెడుతుంది. అవసరం ఈ మనిషి కూడా పోవుడు. అబ్బా ఏం చేస్తానవే? ఏం చేస్తాను కనబడతలేదా? ఇంకేం చూస్తాను? ఇక మీ అవి ఏం చెప్పిందో మొత్తం ఇక్కడ చదివిగా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంటే మామూలు అర్థమైందే. నా అవసరంటావా నీకు లేదా అనే? ఆయన మా వాళ్ళ ఇంటికి నేనెందుకు పోయిందే? నాకు బయట పని ఉండి పోయినా అంటే నేను ఎక్కడ పోయినా మా అమ్మ దగ్గర ఇంటికి పోయినట్టేనానే? ఏం మాట్లాడతానవే? మొన్న తొవ్వలు కలిసినప్పుడు అవ్వ అంటే కూడా తిరిగి చూస్తలేదు. అర్థమైందా? అర్థమైందా? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఈ అవ్వ మామ దగ్గర పోయినట్ట, నీ ఛాయ్ తాగినట్ట, పాలు తాగినట్ట, ఏమేమో అంటవేందే, ఏమేమో అంటవేందే. ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. నువ్వు తాగలే సాయి? అరే మొన్న కట్టినండు అయితే ఎప్పుడు ఇయ్యాల అంటే అనలేదు, ఛాయ్ తాగలేదు. నిన్న అన్న వాడలేదా? ఇప్పుడు నువ్వు ఛాయ్ తాగినవని నేను అడిగినా? అడగముందే చెప్తానవేంది? ఇయ్యాల అడగలేదే, రోజు అడుగుతలేవా? ఇక పొద్దున్న మీ అవ్వోళ్ళ ఇంటికి పోతావు, లోటు ఛాయ్ వస్తుంది, ఏమేమో ముచ్చట్లు చెప్తుందా, వచ్చి చెప్తావని. ఆయన మావేం చెప్పిందే? మా బంధుత్వం ఎవరు? అది ఒక మాట అన్నందుకు ఇల్లు పెట్టి ఊళ్ళో కిరాయి ఉంటే నా మానం పోతుంది. నాకు ఇల్లు లేనట్టు జాగలేనట్టు చేస్తాను. బ్రహ్మాండంగా బిల్డింగ్ ఉన్నది. ఉంటే ఏం లాభం? ఎన్ని రోజులు వాడి తింటావు నా ఇంట్లో అన్నది. అందుకే కదా వేరు కాపురం పెట్టింది. అదే అత్త అన్నప్పుడు ఒక మాట అంటది, పడాన్నే మీ అమ్మ అంటే వాడవా? అట్లనే బయటకు వచ్చి ఉంటావా? నేను లచ్చలు తీసుకొస్తే తీసుకోలేదా మీ అవ్వ? నేను ఇంట్లో తింటేనే కరిగిపోతుందా మీ అవ్వకు? నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఏ దౌడ పనులు రాలగొడతా. ఏం మాట్లాడతానవే? నా అవ్వ కట్నం తోలు తీసిందా? కట్నం తెమ్మని అన్నదా అనే? లేనిపోని మాటలు ఉట్టియకే. పిల్ల మంచుకున్నది, మా కొడుకు ఇత్తదాలని మా అవ్వ అన్నది కాదే, ఏరుకొని నిన్ను చేసుకున్నది కాదే. ఒక్క రూపాయి కూడా వద్దన్నావు. మీ వాళ్ళు మీ పెళ్లి చేస్తాను, నా పిల్లకే గాని బంగారం పెట్టింది గాని కట్నం ఇచ్చిరానే? ఆ బంగారం మేము పెట్టుమన్నావా? పెట్టుమన్నావా చెప్పు. అరవకు పిచ్చోన్లా సపడే ఉండాడు. కట్నం తెలియదా, కట్నం తెలియదా అంటావు. ఎవరన్నా చూస్తే కట్నం అడిగిరా అనుకుంటారు. నువ్వు అసలు ఈ పిస పిస మాటలు మాట్లాడకు. అర్థమైతుందా? నీ బంగారం బంగారం అంటావు. నీ వల్ల బంగారం నువ్వు ఇచ్చిరాపోవే. నువ్వు కట్టుబట్టలతో నీకెంత బంగారం వచ్చి నేను చేయించుతా, నీకెంత బంగారం వచ్చి నేను చేయించుతా. నాకు గన్నెత్తారా? ఇంకో తీసుంటే పిస పిస మాటలు మాట్లాడద్దే. మీ అవ్వ నాకు నచ్చుతలేదు, మీ అవ్వతో నేను ఉంటానా గాని ఇంకో తీసుంటే మాట్లాడితే నాకు నచ్చాయి. అర్థమైతుందా?
ఇగో చీటికి మాటి మా అవ్వ జోలికి ఇచ్చినాక మంచిగా ఉండదు చెప్తానా. సిగ్గు లేదు ఏమీ లేదు అయినా అదే సాక్ష్యాలు చెప్పు తిరుగుతూ. నా తప్ప అయింది. ఇంకో నువ్వు నా అవ్వజోలు తిస్తే నీ అవ్వజోలు నేను తీస్తాను కదా, నువ్వు ఎందుకు పిస మాట్లాడతానో చెప్పు. నువ్వు ఇష్టమని నేను చేసుకున్నా, మావ కూడా నిన్ను ఏరుకోరి చేసుకోరా అన్నది. అయినా మావ నేను ఎడతానమన్నా. ఇంకో తప్ప మా అవ్వజోలు తీయకు, నీ అవ్వజోలు నేను తీయ, మనకు రొల్లుడద్దు. నువ్వు నచ్చని కాడ అద్దన్నావు, మనం ఉంటాను. మళ్ళీ నువ్వు బయటకు పోతే ప్రతి దానికి అనుమానం ఇస్తేందే. నాకు అనుమానం ఇస్తే ఎంత కోపం అవుతుంది చెప్పు. నేను మీ అమ్మ ఎప్పుడన్నా నచ్చినప్పుడల్లా మీ అమ్మతోటి మాట్లాడినట్టుంటానా, నవ్వుకుంటూనే మాట్లాడబడితిని. ఎందుకే నువ్వే నడిచింది సాగన్నట్టు. గిట్లయితే కలిసి ఉండం, విడిపోతాం. అర్థమవుతుందా? ఏదన్నా ఒకటి సరే, నువ్వు లొల్లి పెట్టుకున్నావు, నేను లొల్లి పెట్టుకున్నా, మన ఇంట్లో ఉంటానవా? వేరే ఉంటానా ఉంటలేనా? వేరే ఉంటే ఏం లాభం? పొద్దుగా లేస్తే అక్కడే ఉంటాను. అరే నేను అక్కడికి పోతానని నీకేం తెలిసే? నా తోక పట్టుకునిరా. నాకు ఊళ్ళో మనుషులు పనులు ఉంటాయి, నీ పొలం కడిగి పో, నేడికి పోనా? ఊళ్ళో మనుషులే చెప్తారు పొద్దుగాలు ఎత్తే నువ్వు వేడుంటానవా నేను, పొద్దుగాలు ఎత్తే నువ్వు వేడుంటానవా నేను. ఒకసారి పిలిపియే, ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది అనిపిస్తా కదా. నీకోసం పని మారేసుకొని వస్తారు మరి అందరు. ఇంకో అద్దు బుజ్జి, మనం మంచిగా ఉన్నామే. నువ్వు చెప్పినట్టు నీ ఇంటానా కానీ. సరే ఇక వదిలేతి ఆ ముచ్చట. సరే ఇంకో బియ్యం పెట్టుకో. ఇంకో నువ్వు నవ్వుకుంటుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. గట్లుండకే నవ్వే నువ్వు చత్తే చెప్పి నీ దండం పెడతా, నీ కాలు మోపుతా. ఇంకో తప్ప మీ అవ్వ దగ్గర పోయిన వాటి మరి మా బాబు అత్తే మంచిగానే మాట్లాడతావు కాదే. మీ బాప అయితే మంచిగా మాట్లాడతాడు, కొడలా అనుకుంటా. ఇక మీ అమ్మ ఉన్నది ప్రతి దానికి చింతరించుకుంటున్నా మాట్లాడతాయి నాతోటి. అబ్బా ఇంకో తప్ప మా అవ్వ జోలు తీయకే. సరే మీ అవ్వ జోలు నేను తీయ, సరేనా? సరే తి పోయి కూరగాయలకి ఇట్లా దేపో. సరే బియ్యం పెట్టు, నేను పట్టుకొస్తా. సరేనా? సరే. ఏం తేవాలి? ఇగో మర్చిపోయినా, మా అవ్వత్తందట, పోయి బోటి పట్టుకరా పో. ఏంది మీ అవ్వత్తందా? బోటిదేమన్నా ఏం మాట్లాడుతున్నావురా? ఏంది మా అవ్వత్తందనగానే ముఖమంతా ఎట్లనే పెట్టినావు? సరేనే, అత్తమ్మందా తీసుకొస్తా అంటారా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. మరి మా అవ్వచ్చుడు ఇష్టం లేనట్టు ముఖం గట్లేంది పెడతాను ఊకే. ఏ ఇష్టం ఎందుకుంటది? మీ అవ్వ రోజు రావాలి, రోజు పోవాలి. నేను ఎప్పుడన్నా అద్దన్న నానే బుజ్జి రాని. సరేనా? నేను పోయి బోటి తీసుకురాపో. సరే ఎప్పుడు అత్తనన్నది? ఇప్పుడు అత్త అన్నది ఇయ్యాల. అంతేనా? సరే లేత బోటి పట్టుకొస్తా. సరేనా? లేతదే మంచి చూసి తీసుకురా. సరే పేగులు ఎక్కువేమాను. కోడలు మంచిగా ఉంది కదా అని చెప్తే కోడలు కొడుకుని కొంగు కట్టుకొని దింపవచ్చే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎర్రగా బుర్రగా ఉంది కానీ పెళ్ళం ఈ పోరాడు పిర్రలు తిప్పుకొని తిరగబట్టి. ఏమైందిరా? అసలు ఈ పోరి నాతో మంచిగా ఉంటది, అతతోనేమో కయ్యం పెట్టుకుంటది. ఎందుకు మాట్లాడుతుందో అట్లా, ఎందుకు చేస్తుందో అడిగా అత్త. ఉన్నాడు నా కొడుకు, ఎటు పోతాడు, పెళ్ళం కొంగు పట్టుకొని ఇంటనే ఉంటాడు. ఆడు మారాడు, ఈ కోడలు మారని. చిచ్చి రామ గోస. అత్తని చూడంగానే అటుకులు బుక్తది. కోడలా ఉన్నావా? ఏందే మామ మందుకు గిట్ల పైసలుగా అన్నా? రోజుకు మందుకు మా ఇచ్చినావు గాని ఇవాళ అత్తను మందలియరా? ఇగో మామ నీకేం కావాలంటే అది ఇత్త గాని అత్తను మాత్రం మందలియనే. అయ్యో ఇంత మొండి పట్టేందుకు కోడలా నీకు? ఏమన్నా నిన్ను ఒక్క మాట కలిగి ఏరు పడితిని. అది ఇంట్లో ఒక్కటి గొడవ ఎడుతుంటే గోస అనిపిస్తుంది బిడ్డ. ఇక రారా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అత్తొక మాట అంటే అనికి మనకి పడితే ఏమైతుంది బిడ్డ? ఇగో మామ నువ్వు చెప్పిందంత మంచిగా ఉన్నది గాని అత్తకున్న నన్ను మాటలు కలపాలని చూడకే. ఇగో మామ ఇలా మా అమ్మ అత్తని బోటి తెప్పిస్తానా, కడుపు నిండా నేను. ఏంది అక్కత్తందా? నువ్వు బోటి తెప్పిస్తున్నావు కోడరా? అయితే ఇంకేంది, కడుపు నిండా తింటా, కమ్మగా తాగుతా. కొడుకేడి ఇంకా లేడాడు? మా అమ్మ అత్తని చెప్పిన కదా బోటి తీసుకురా, నువ్వు వేయండిగా చాయ్ తాగుతాయే మామ. కూరలు అదే చెప్తాడో బోటి. నీ అవ్వ వాళ్ళ అవ్వత్తందని బోటు తెప్పిస్తాంది నాతోటి. అది ఎట్లున్నో చూసినవా? నా అవ్వ జోలు చూస్తేనో తీయకంటాంది, దాని అవ్వ రాంగనో బోటు తెప్పు అంటుంది. నా అవ్వకి అంత చేదైంది, దాని అవ్వకి అంత తీపైంది. ఏం చేయాలి చెప్తా అమ్మా? నాకు కూడా టైం వస్తుంది. సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి ప్రతి ఆడియన్. నీ రోగం నీకే దింపుతా. ఈ శంకర్ గారు అంటే నువ్వేమనుకుంటానవో. నీ అమ్మ, మా అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో. మా బాపు ఉన్నాడు, నీ అవ్వ అని అవసరానికి వస్తాడు, అది 90కి పైసలు ఇవ్వగానే సప్పడకపోతాడు.
నీ అవ్వ మా బాపుడు మంచిగా అదుపులో పెట్టుకునేది అది. మా అవ్వకు ఒక్కొక్కసారి మరి అది ఏమనుకుంటుందేమో ఇక చూసి చెప్తా. అంగో నీతోటి మంచిగా మాట్లాడుతాంటే వచ్చి దాంతో మంచిగా మాట్లాడుతాంటే నిన్ను ఎక్కడ నుండి ఎత్తండి అవ్వ అని చెప్తా. అప్పుడు మా అయ్య రోగం చెప్తుంది మా అవ్వ. నీ అవ్వని సాయంత్రం పొద్దున రాగానే ఓ 150 ఇయ్యంగానే కథం పోతాండు. ఓ కోడలా నువ్వు దేవతవు, నీ బంగారం, నీ అత్త మాటలు పట్టించుకొని అబ్బా ఎక్కడ చెప్తావురా బాపు, నువ్వు నా అయ్యవా నువ్వుకున్నా కానీ లేకపోతే నిన్న కయ్యమా చెప్తును. ఏమనుకుంటానవా కొడుక నీసంటే చాలు కోసుకుంటాడు. నీ అబ్బాని రాయ నరుసు ఇంటికోయి తుమ్మదియాలో నాయి కొడుకు ఒక లాట బోటి తెత్తండు నాయి కొడుకు. రారశంకరే రా పోటీ లాచుదారా అబ్బా 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 పబ్లిక్ వాంట్స్ దట్ లాంటిదే ముదిలింది చెప్తారా అయితే కానీ ఎందుకు వచ్చినావు? మళ్ళా నైట్ కొప్పెక్కు అడుకుందామని వచ్చినవేంది? ఇది ఎక్కడి పాపరు వచ్చిన ఆయన కూర్చొని ఇంకా తాగుతావా తింటావా అని అడగాల గాని ఎందుకు వచ్చినావు తాగడానికి వచ్చినా అని అడుగుతావరా? నీకన్నా కడప కొట్టకుండా కోడలనయ్యావురా అప్పముతావురా? కోటనయ్యం ఈ ముచ్చట్లు అవ్వకి చెప్తే తెలుస్తుంది. ఏమి నటిస్తానో నువ్వేం కథలో. మరి అవ్వతోటి మాట్లాడతలేదు అంటావు కానీ ఆ తాగుడు కచ్చి కోడలు 50 మంది ఇయ్యంగానే సప్పడకపోతాను. నీకేమన్నా మానం ఉన్నదా? అయ్యావు కాబట్టి నీ సప్పడకుండా గాని లేకపోతే నీ మెడలు ఇస్తును. నువ్వేమనుకుంటానవేమో నీకు కొంచెమన్నా లేదు. అవ్వతోటి మాట్లాడతలేదు దాంతో నువ్వు ఎట్లా నవ్వుకుంటా మాట్లాడతావు? నేనేమన్నంటే నువ్వు ఏదో చెప్తావు మళ్ళా చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. అవతను మాట్లాడతలేదని కొడతా నిలబెట్టుకోనారా? నేను నీ పద్ధతి మంచిగా లేదు. ఏం పద్ధతిరా? గందుకే అది నీ లాగం చూసుకొని నన్ను వేరు పడేసింది. నేను చెప్తా అవ్వతోటి చెప్తే నీ మెడలు ఇరగొడితే నువ్వేమనుకుంటానో తాత. ఏమో ఆవులావులు కొట్లాడుకొని లాయనకాలు కొట్టినట్టు మీరిద్దరు ఏమేమో అనుకోని అమ్మ మీద మాట వేసి చీర కొట్టారా? మన నా మీద వేసి నొక్కుతున్నారు మాటలు. లాగకాలు ఇరగొడితే లాగకాలు ఇరుగుతాట మధ్యలో పెంట కేడిచిండట నీ చుట్టాడు గట్లున్నది కథ. మరి నా పిల్లలతో నా కోడలు మాట్లాడతలేదని నీకేమన్నా మానవ సిగ్గు అనిపిస్తుందా? కొడుకు నువ్వు చెప్పేది పోయి నువ్వు నాతో చెప్పించుకుంటాను. నేను మాట్లాడకన్నా ఇప్పుడు కోడల్ని నువ్వు లాగా నుంచి కూర్చున్నావు. ఏం లాగా ఇచ్చిరో నేను? అగో మా మామని ఏమంటాను గంతగానో? ఏమి లేదు, అందరూ నాన్నమారి పోసిరు. పోసుకున్నావంటే ఇంకా నీళ్ళు వారిపిస్తాను కొడుక, రేపో ఎల్లుండ పోతా అంటారు. చెప్పు చూస్తాను. మామ నువ్వు షాయ తాగు. చెప్పుకుంటే మానం పోతి, చెప్పకపోతే పానం పోతి. అచ్చడే తప్పైతే నా కూడా లాజిక్లు మాట్లాడకండి సార్. చూసినావా మామని ఇంటికి రావద్దంటానా ఇక? అరే నేను అనలేక మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నార్మడి దున్నుకోవా పక్కోళ్ళు దున్నుకుంటారా అని నేను అన్నా. అంతే అదే అంటాడు. మరి అందరు అయిపోయినాక చేసుకుంటాడేంది? మరి తిట్టినట్టే కనబడుతుంది నాకు. నీ చెవులకు నేను నాప మాట్లాడితే నీకు తిట్టినట్టు అనిపిస్తుంది. నీ మామ మాట్లాడితేనే నీకు మంచి అనిపిస్తుంది. తాగు ఇక తాగిపో. ఎందుకు తినిపోతాడు? ఇలా బోట్ అంటే అట్టిగా తింటాడా? మళ్ళీ అలా కోటరు కావాలి. మీ అవ్వకాలు చెప్పినావు కదా, ఈయన తింటే మీ అవ్వకేం సరిపోతుంది? అయ్యో మా అవ్వ మొత్తం తింటదా తీరాదు? మరి మొత్తం తినదాన్ని ఎందుకు చెప్పించినావు? అల్లుడు ఇంటికాడ రికా ఉన్నాడు, నా మొగడు ఏది చెప్తా అది తింటాడు, ఏది చేస్తే అది చేస్తాడని నన్ను గోత పుచ్చుకున్నది అనుకో. తాగు నువ్వైతే తాగు అంటే మరి పోత తీరా కొడుక అంటే తిన్నాకనే పోదామని ఫిక్స్ అయినవా? ఇది ఎక్కడికి కోసరు? అంటే నువ్వు ఎందుకు పోమంటావు? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఎందుకు మళ్ళా? ఓ మామ ఆయన గట్లనే అంటాడు, నువ్వేం పట్టించుకోకే. నువ్వు బోటి తినాలి, మందు తాగాలి, పోవాలి. కడుపులో పుట్టినోడే కండగాంతలేడు. పరాయి కన్నా తల్లి బిడ్డ పానవలు చూసుకుంటుంది. నువ్వెందుకురా? చూసుకుంటది. సరే మీ అవ్వతో పోటండి కాలవాడు, అర్థమైందా? మా అండుతుంది కొడాలా మామ దగ్గరికి మంచిగానే అండుతానే. తింటా. నువ్వు ఏం రంజిపడకు బిడ్డ. ఏదో చిన్న మాట కాడ మీరు దూరం అయ్యారు కానీ నేను అత్తని మిమ్మల్ని కలుపుతా. నువ్వు బాధపడు. అత్త జోలికి దియ్యకే. గట్టంటే బిడ్డ రామా ఏం మంకురా ఇది? వీడేమో ఇట్లా, కోడలేమో అట్లా, నా పిల్లమేమో అట్లా. వీళ్ళు అని అడిగాను. నీ అవ్వ నా పిల్లం మా అయ్య దిక్క మాట్లాడినాక ఇక నాదేం కలుస్తుంది? మా అయ్య దాని దిక్క మాట్లాడబట్టే. అబ్బబ్బబ్బబ్బబ్బా నీ సున్ను మందు చూస్తే చాలు పగొన్నైనా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నా పిల్లం మా అయ్యది వీక్నెస్ మంచిగా దొరకబట్టుకున్నది. ఏమన్నా
ఇంకా పందులు లెక్క తింటారు. వాళ్ళ అవ్వ అత్త అత్త అనేది మరి ఇంకా రాలే. మరి ఇది మా అయ్య కోసం తెప్పించిందా, ఇది తిందామని తెప్పించిందా, మరి దాని అవ్వ గురించి తెప్పించిందా, ఏం అర్థమైతే లేదు. ఏమో మా అయ్యగాడు ఇక్కడికి వస్తే నా పెయ్యి అంతా బగ్గ పడుతుంది. ఏమనట్లేదు, ఏమనాలి? కొడుకా బోటి ఇట్లెత్తే అట్లా జారిపోతాందిరా కొద్దిగా ముదురు తెత్తేమవురా పందుకన్న తలుగు ఊరుకోండి గురుగారు. అవు కానీ శంకరి మీ అత్త అన్నది రాకపోయినవరా? ఇప్పుడు రాకపోతే ఏంది, అత్తేంది, నీకేంది? కడుపు నిండనైతే తిన్నావు కదా, తాగనైతే తాగినావు కదా. అగో అండిన కుండ అవుతుందా, సచ్చిన పీనుకుంటదిరా. తిన్నావు కదా, తాగినావు కదా, ఇదే మాటరా ఎప్పుడు కొంచెం బుద్ధినిది. గదే ఎవరు తత్తారు అనిన కూడా నీ పనే కదా. నువ్వు మళ్ళా నన్ను ఎందుకు మందరిస్తాను? నీకు మానవ అనిపిస్తలేదా బాపు? అయ్యను పట్టుకొని అవే మాటలరా. అయ్యను పట్టుకొని అవే మాటలు అన్నప్పుడు నువ్వు సపోర్ట్ ఇస్తాను, నాకు అర్థమైతే లేదా? నువ్వు ఏం సపోర్ట్ ఇస్తావు? నేను మనిషి అయితే నా ఇంటికి రావద్దు, బాగా ఉరుతాను అక్కడ. నార్మల్ పోయి అంటే దాని ముంగట రొట్టి పెట్టి మాకు తిట్లు తినిపిద్దామని చూస్తాను. నువ్వు అనరా అను ఎన్నన్నా గాని ఎందుకు కోరుకుంటున్నావు తెలుసా? నా కన్న కొడుకు అని అయితే గాని మీ అత్త అన్నదంటే ఏది రాస్తలేదు. అత్తదారా? రాకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఆయన కూడా తినిపోతా. అనురా అను నా కొడుకు, అందుకే నన్ను అంటాను. వేరేటోళ్ళు అంటే ఊకుంటా అంటరా పండ పెట్టి అల్లా. నువ్వు ఎప్పుడు వచ్చివే తమ్మి? నేను ఎప్పుడో వచ్చిన బోటడంగానే ఇటే వచ్చిన. అయినా గాని నువ్వు ఇంత పొద్దుగానే వచ్చినక్క? ఏం లేదురా తమ్ముడు, నార్మల్ అలికిన పొద్దు పోయింది. మరి కోడలేంది, నువ్వు ఆల పొద్దుగాలనే అత్తవారు అప్పుడే అండి పెట్టింది బోటి. ఇక నువ్వు అత్తవో రావో ఆయనతో తినిపోతా అనుకున్నా. ఇక నువ్వు వచ్చినావు కదా, ఇక నీ ఇంటికే పోతా. ఉన్నది సేరింత తిందాం తమ్మి. ఏం పోతావు రాత్రిపూట? రాత్రిపూట నేను రావడు రాకపోతున్నాను అక్క. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. ఇక్కడ కూతెత్తే అక్కడ తేల్తా. నువ్వే తిను. ఇంతసేపు ఏం చేసినావు? పని కాడ లేట్ అయింది బిడ్డ. సరే తినుదా. సరే కోడలా మరి నేను ఇంటికి పోతా. నువ్వు తినవానే మామ? ఇక అప్పుడే తించి మళ్ళీ తినాలి. ఏదో ఉన్నది పెడితే తీరాదు. ఉన్నకాడికి ఇద్దరం తిందాం పా తమ్ముడు. ఇప్పటికే నా కొడుకు ఇంతే తెగుతాడు. ఉన్నదంతా ఇద్దరమే తింటే మరి ఆనకేం పెడితే కోడలు? ఇలా రేపు తింటాడు నీ కొడుకు. ఇప్పుడు మీరు తిందు రారి. అంతే అంటావు కోడలా? అంతే దారి. సరే అన్న. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. సార్ మళ్ళీ మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. తీరమేమిటో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఇది గాలి వాన అని తెలుసు, ఇది గాలి వాన అని తెలుసు. ఎందుకు పాట పాడతాను చెప్పన్నా? గాలివాన అంటే మా బాపు పైసలు ఇస్తే గాలి అంటాడు, లేకపోతే వాన అంటాడు. మా అయ్యకు మా తాత బుద్ధులు వచ్చినాయి. మా తాత కూడా గింతే. ఎవరన్నా పిలిచి ఇన్నన్ని ముక్కలు ఎక్కువెత్తే అబ్బ కొడుక ఏం పెళ్లి చేసిండ్రు అంటాడు. అదే పురుషు వేసిండ్రు అనుకో, ఆడేం చేసిండు దిక్కువన్ల పెళ్లి అంటాడు, ఆడేం చేసిండు దిక్కువన్ల పెళ్లి అంటాడు. ఏమయ్యా ఎలా ఉన్నాను? మా తాతయ్య గుణమే మా అయ్యకు వచ్చింది. ఓ సిగ్గు లేకుండా పొద్దున వచ్చిండు, ఇంట్లోనే ఉన్నాడు. నీ అవ్వ ఇంతంతా కౌసు చూస్తే చాలు సప్పుడే అక్కడనే ఉంటాడు. 10 రోజులైనా ఇంటితో తెలియదు. కొడుకుగా ఇప్పుడు తినే పోతాడు కావచ్చు. రా తాత ఇటుక పెళ్ళి అందుకొని బట్టగుండి వాళ్ళ కూడా తాగు. నీ అవ్వని మానం అనిపిస్తారు ఎదురా కొడుకు తిన్నది ఇంత పోయి కూర్చొని తింటాను దిక్కు మనలోడా. గందుకే రా నీ అవ్వ నిన్ను ఓర్వలే చిన్నప్పుడు. బోటి కూర అని తెలుసు, 2 పూటలు తింటడు. ఇంటికి పోయి మా అవ్వతోటి ఏమంటాడు, ఇంటికి పోయి మా అవ్వతోటి ఏమంటాడు. మా అవ్వ ఇంటికి పోంగనే అయ్యో పోయి వచ్చినవు అయ్యా, ఉడుకుడుకు బువ్వ అక్కడ తింటాడు. నీకు ఎట్ల మానము లేదురా, నీకు ఎట్ల సిగ్గు లేదురా, నువ్వు ఇకనైనా నువ్వు
మారవురా, ఇక నైనా నువ్వు మారవురా, నువ్వు కోట్లుంటే గాని ఆగవురా, నీ పేరు కోటి బాబాని ఎందుకు పెట్టుకున్నావురా? ఇంకా అత్తలేడాడు. నా కొడుకు కోటి రాగాలు ఇస్తాడు. ఆరి ఈ సల్లే సన్నగా రాగాలు తీయకుండా సపరేగా పోయి ఇంటేంద్ర అయిన తర్వాత జిలేబియా అవునండి, కర్మగాలి నా పేరు జిలేబియే. అలా తిననందుకు ఏమున్నది, నువ్వు తిన్నావు కదా సపరేగా వీపిగా. అరే ఉన్నదిరా ఇంతంత బొత్త పేగు ఓ సన్న పేగు తినిపోరా. బొంత పేగు బొత్తరిండది, సన్న పేగు సందులకెళ్ళి దిగుతుంది. అది నేను తిన్న పేరు ఎందుకు? నువ్వు సప్పడగా వీకు. ఇటు దొరకడా సముద్రం తలాపుకు పెట్టుకొని కొంగ దూపకేడిచిందట్రా. రామసక్కం పిల్లని ఇంట పెట్టుకొని సల్లె కూర్చునేవరా సపడకి తక్కువ. పోతా బాబు పోతా, అల్ల అవ్వ వచ్చింది కదా, అల్ల అవ్వతోటి ముచ్చట పెట్టుకొని ఆమె కడుపు నిండా పెట్టని వాళ్ళు తిని ముచ్చట పెట్టుకున్నాక పోతా. చలిలో ఏం బాట, నువ్వు నా గురించి అంత ప్రేమ వలకపోయకు. సపడి ఇంటికి అవ్వ చూస్తుంది కావచ్చు. పోతారు జాము రాత్రి జాబిలమ్మ జోల పాడవా ఇలా. జోల వాడుతూ దావే, జోల వాడి పాల డబ్బా పెట్టి ఇంకా పండబెట్టు జోగొట్టి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అయ్యో అంతగానో కోపం ఎందుకో? ఏ ఊక నువ్వు మాట్లాడకే నీ అవ్వని. అయ్యో ఓ నల్లమొకపోడా, ఇప్పుడు నేనేమన్నా జోల వాడతా అని పాట వాడినా, దానికి కయ్యమని అంటానేమేంది? కైగి అన్నవనుకో, కైట్ అందుకొని చంపితే కుయ్యి అనుకుంటూ ఉరకాలమ్మా ఏమనుకుంటారవో. అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాదు. నాకు తెలుసు సందువన్నోడా, నువ్వు ఎందుకు కోపానికి వస్తానవో. మా అవ్వ వచ్చింది నేను కుళ్ళు పెట్టుకున్నావు, మీ అవ్వతో నేను మాట్లాడతలేనానే కదా. బిడ్డ ఊకే వాళ్ళ అవ్వ జోలి ఎందుకు తీస్తావు? నువ్వు చెప్పినట్టే వింటాండు కదా, నువ్వు ఉన్న కాడనే ఉంటాండు కదా. చూడక్క, ఒక మాట నువ్వన్నా చెప్పు. ఎన్ని తీర్లా చెప్పినా కానీ నీ బిడ్డ నా మాట ఇంటలేదు. నా కొడుకుని సాధిస్తాన్ని. నా కొడుకు చిన్నప్పటి నుంచి లవ్వనిచ్చి పెట్టి ఉండలేదు. కోడల కోసమే ఇక్కడ వచ్చి ఉంటాడు. కొద్దిగా అర్థం చేసుకుంటలేదు. నేనేదో ఆమెకు సపోర్ట్ ఇస్తున్నా, అత్తకు తక్కువ చేస్తున్నా అనుకుంటుంది కానీ నేను ఇద్దరు సమానంగా చూస్తుందక్క. బిడ్డ తమ్ముడు అన్నది సుధా కరెక్టేనే. భర్తను బాధ పెట్టిన భార్య ఎప్పుడు సుఖపడలేదు బిడ్డ. కరెక్ట్ చెప్పినావు అక్క. బిడ్డ సొంత లీడ్స్ పెట్టుకొని కిరాయి ఇంట్లో ఉంటే ఎవరైనా నవ్వుతారే. ఈ కొత్త సంవత్సరం వస్తుంది కదా, మీ అత్తగారి ఇంటికి పో, మంచిగా జరుగుతుంది. ఇన్ని రోజులకు నిజమైన ముచ్చట చెప్పినావు అత్త. ఇదంటే నాకు ప్రాణం కాబట్టి నా అవ్వ నుంచి దూరం చేస్తే ఇది చెప్పినట్టిన్నా. ఎందుకిన్నా? ఇదంటే నా ప్రాణం కాబట్టి. అదే మేము ఎప్పుడు వేరుపడ్డామో, నా అవ్వ నుంచి నన్ను ఎప్పుడు దూరం చేసిందో, ఇది గిట్లా నాకు ఇష్టం లేదనుకుంటే మా అవ్వను దూరం చేసినప్పుడే దీన్ని ఇడిచిపెడుతున్నా అత్త. ఇక మారుతుంది అగ మారుతుంది అని చూస్తాను కానీ ఇంకా మార్పత్తలేదు. ఎన్ని రోజులు అని చూడాలి. చూసినావా బిడ్డ ఆయన ఎంత బాధపడతాడో. బాధను కడుపులో దిగమింగుకొని నీకోసం నువ్వు చెప్పినట్టు వింటాండు బిడ్డ. ఇప్పటికన్నా అర్థం చేసుకోవా, అసొంటి భర్త నీకు దొరకడు తల్లి. నిజమే అమ్మా, ఇన్ని రోజుల నుంచి నాకు అర్థం కాలే. ఒక దిక్కు మా ఆయన చెప్పినా కూడా నాకు అర్థం కాలే. మా అమ్మ గంతగానో మొత్తుకున్నాడు, నేను అస్సలు పట్టించుకోలే. అయినా కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు అని ఉంటాం చెప్పు? ఏదో ఒక రోజు నా ఇంటికి నేను పోవాలి కదా. 31st రోజు పోయి మా అత్తను క్షమించని అడుగుతా. అబ్బా రవలి, నువ్వు మారవు అనుకున్నా గాని మారినవే. నువ్వు మారితే నాకు సంతోషం. సరే రేపు పోయి మా అమ్మకు క్షమాపణ చెప్తావు కదా. 31st ఓడే కదా మా ఇంటికి. సరే గాని తిందువురా కప్పమూతాడా. అబ్బా సంతోషంగా తింటేనే. నువ్వు మా అమ్మకు క్షమాపణ చెప్పి మన ఇంటికి పోదామంటావు కదా, నాకు ఇంకేం కావాలి? బాపు తిందు దావే. వాళ్ళు ఏం లేదురా, అట్టి పులిసే. నువ్వే తినిపో, నేను ఇంటికి పోతా. 31st రారి అత్తం పో. వచ్చి అత్త క్షమాపణ చెప్పుకోవడా. సరే మామ. అత్తది కానీ పో, అవ్వ చూస్తాను పొద్దున్న నుంచి ఇంటి ఉండవు. పాతమ్మ తిందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్ గా చెప్తున్నావు.
మంచిగా ఇంట్లోండి హ్యాపీగా న్యూ ఇయర్ జరుపుకోండి. కేకులు కోసుకోండి మంచిగా పిల్లలతోటి. కొత్త సంవత్సరంలో మంచి మంచి మాటలు చెప్పి మంచిగా చదువుకోమని మంచిగా బుద్ధికి రమ్మని అందరికి చెప్పండి. కొత్త సంవత్సరంలో అందరం మళ్ళా సంవత్సరం రాక సంతోషంగా ఉండండి. అందరికి మళ్ళీ కలిసి రావాలి. 2026 అందరికి మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ 2026. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు.